హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సిరిధాన్యాలతో లడ్డు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్, ఇది సిరిధాన్యాలది పిండి అన్నమాట. కొర్రలు, అరికెలు, వరిగెలు. ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలనేది నేను ముందు వీడియోలో చూపించాను. ఎవరైనా చూడకోకుంటే అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. దీన్ని మల్టీపర్పస్గా వాడచ్చు. గంజి చేసుకోవచ్చు, ఇలా లడ్డు కూడా చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే రకరకాల ఐటమ్స్ ఎలా చేసుకోవాలనేది చూడొచ్చు. ఇప్పుడైతే లడ్డు చేసి చూపిస్తాను. ఈ మల్టీపర్పస్ పిండి ఒక గ్లాస్ తీసుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పిండి, ఒక గ్లాసు బెల్లం తురుము, ఇంకా దానికి ఏం కావాలి, నెయ్యి, దానికి సరిపడా నెయ్యి 4-5 స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము, కర్బూజా సీడ్స్. ఈ ప్లేస్లో జీడిపప్పు, బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. ఇంకా ఎండు ద్రాక్ష, 4 యాలకులు. ఫస్ట్ అయితే నెయ్యి వేసేసి, మనం ఒక పెనం మీద నెయ్యి వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకుందాం. వేయించేసుకొని తర్వాత అదే నెయ్యిలోనే ఈ పిండిని ఒక గ్లాస్ తీసేసుకొని వేయించుకుందాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని వేడైన తర్వాత 4 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేసేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి తురుము, కొంచెం ఎండు కొబ్బరి తురుము, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. అవన్నీ ఒక్కసారి వేయించేసుకుందాము. లైట్గా, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఎండు కొబ్బరి తొందరగా వేగిపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్నాము. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను. అన్నీ ఒక్కసారి కలిపేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము. అంతలోపు ఇవి చల్లారిపోతుంది. అదే గిన్నెలోనే ఒక గ్లాసు మల్టీపర్పస్ పిండి తీసేసుకున్నాను. దీన్ని కొద్దిసేపు నెయ్యిలో వేయించేసుకున్నాము. ఇంకొంచెం తక్కువైంది అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు నెయ్యి. ఇది కొద్దిసేపు వేయించుకొని చల్లారబెట్టేసుకున్నాము. తర్వాత రెండు కలిపి బెల్లం వేసేసి మిక్సీ వేసేద్దాం. నెయ్యి వేసుకొని ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు, 1 నిమిషం వేయించితే సరిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇంక ఇది కొద్దిసేపు చల్లారబెట్టుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టేద్దాము. చల్లారిన తర్వాత చూపిస్తాను. పిండి అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకుంటున్నాను. పాకం బట్టి అయినా చేసుకోవచ్చు, ఇదైతే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు బెల్లం లైట్గా మిక్సీ వేసేసి తర్వాత ఈ పిండి కూడా వేసి రెండు కలిపేద్దాము.
ఇలా బెల్లము మల్టీపర్పస్ పిండి రెండు మిక్సీ వేసేసాము. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా దాంట్లో వేసేసి కలిపేసుకుందాము. కలిపి ఉంటలు కట్టుకోవాలి. ఇలా ఉంట కాకుంటే అవుతుంది, ఇలా అవుతుంది. ఒకవేళ కాకపోతే కొంచెం నెయ్యి వేసి కలుపుకొనైనా ఉంట కట్టుకోవచ్చు. లేకపోతే గోరువెచ్చని పాలు వేసి ఉంటలు కట్టేసి కొద్దిసేపు ఆరిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా కూడా మల్టీపర్పస్ పిండిని వాడుకోవచ్చు. రోజు గంజినే కాకుండా ఇలా స్నాక్స్గా కూడా స్వీట్ ఐటమ్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి ఉంటలు కట్టిన తర్వాత చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేద్దాము. లడ్డు అయితే రెడీ అయిపోయింది. మల్టీపర్పస్తో గంజి కాకుండా లడ్డు కూడా చేసేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చని పాలు కానీ నెయ్యి కానీ కలిపి ఉంటలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ పిండి, ఒక గ్లాసు బెల్లంతో 4-5 స్పూన్లు నెయ్యి, దాంతో ఇన్ని లడ్లైనాయి. రోజు గంజి చపాతీ ఇట్లా రొట్టె లేకోకుండా ఇట్లా స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.